అక్కడికి పెద్దయ్యని తీసుకెళ్తున్న రాజన్నకి ఈ విషయం ఎలా తెలుసని ఆలోచిస్తున్నారా? నేనే చెప్పా. ఈరోజు పెద్దయ్య గారి చేతిలో మీకుంటదత్తా. చూసుకోండి మరి. ओम क्षीरोदन्वत्प्रदेशे शुचिमणिविलसत्सैकतेमौक्तिकानां मालाकृतासनस्तः स्फटिकमणिनिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः. రే ఫోన్ పక్కన పెట్టు. రే దీపక్, మనం కూడా టెంపుల్కి వెళ్దాంరా, పద. ओम इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति स्वरूपिणी सर्वाधारा सुप्रतिष्ठा सतसद्रूपधारिणी अष्टमूर्तिरजा जैत्री लोकयात्रा विधायिनी एकाकिनी भूमरूपा निर्द्वैत द्वैतवर्जिता अन्नदा वसुधा वृद्धा ब्रह्मात्मैक स्वरूपिणी बृहति ब्राह्मणी ब्राह्मी ब्रह्मानंदा बलिप्रिया भाषा रूपा बृहत्सेना भावा भाव विवर्जिता राज्या शुभकरी शोभना सुलभा गति राजराजेश्वरी राज्यदायिनी राज्यवल्लभा. राज्यलक्ष्मी कोशनाथ चतुरंग बलेश्वरी साम्राज्यदायिनी सत्यसंधा सागर मेखला दीक्षिता. ఇదేంటిది? విజయాంబిక ఇప్పుడు ఫోన్ చేస్తుంది. నా ఎంగేజ్మెంట్ని చెడగొట్టాలని చూస్తున్నట్టుంది. వీళ్ళ ఫోన్ అస్సలు ఎత్తకూడదు.
ఎందుకు వీళ్ళు ఫోన్ చేస్తున్నారు? ఒక్కసారి చెప్తే అర్థం కాదా వీళ్ళకి? ఫోన్ సైలెంట్లో పెడితే బెటర్. అబ్బో, ఏమి డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? నువ్వు త్వరగా పోనివ్వు. అయ్యో, మమ్మీ ఒకసారి నా సెల్ నుంచి కూడా మళ్ళీ ట్రై చేయ మమ్మీ. ఇదేంటిది? దీపక్ కూడా ఫోన్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఎందుకు కాల్ చేస్తున్నారు? అసలు ఏమైంది? ఎందుకైనా మంచిది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడమే బెటర్. రే దీపక్, టైం అయిపోతుంది, ఫాస్ట్ గా వెళ్ళరా. అమ్మా, అబ్బాయి తరఫు వాళ్ళు అమ్మాయి తరఫు వాళ్ళు నిశ్చయితాంబూలాలు మార్చుకోండి. పంతులు గారు, మా కోడలికి అమ్మైనా నాన్నైనా అత్తైనా మామైనా అన్నీ మేమే. అర్థమైందమ్మా. మీ కోడలి తరఫున ఆ నిశ్చయితాంబూలాలు నా చేతికివ్వండి. ఓం నిశ్చయతాంబూల సుముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చరాశ్వం ధారయతాం ధ్రువం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసన. రాజు, ఇంత సడన్ గా తీసుకొచ్చావేంటి? ముందే చెప్పుంటే బాగుండేది కదా. ఆ నూతన దంపతులకి మన నుంచి కూడా ఏదైనా అరేంజ్మెంట్స్ చేస్తుంటే బాగుండేది కదా. చెప్పాను కదా పెద్ద, మర్చిపోయానని. అందుకే ఇలా సడన్గా తీసుకురావాల్సి వచ్చింది. రండి. నాయనా వచ్చిండారా? బిన్న రండి నాయనా. పైన కోమలికి నిశ్చితార్థం జరుగుతా ఉండాది. కోమరియా? కోమలి గురించి మేమెన్నిసార్లు చెప్పినా నువ్వు నమ్మలేదు కదా నాయనా. ఈ పొద్దు నీ కళ్ళతో నువ్వు చూస్తేనా నమ్ముతావు కదా అని నిన్నిడికి తీసుకొచ్చుండాము. ఏంట్రాజు ఇది? గుడిలో సామూహిక వివాహాలు జరుగుతున్నాయని చెప్పావు. రుక్మిణి ఎవరిదో కోమలి అశోకుల ఎంగేజ్మెంట్ అంటుంది. పైగా ఎంగేజ్మెంట్కి నన్ను పిలిపించినట్టే చెప్తుంది. అసలు ఏం జరుగుతుంది రాజు ఇక్కడ? రుక్మిణి మాటలేం పట్టించుకోకండి పెద్దయ్య. పైకి వెళ్ళి చూస్తే మీకే అర్థం అవుతుంది. పైన జరుగుతుంది సామూహిక వివాహాలే.